హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే ఉన్నారో న్యూ సిలబస్ వారు 2023-24 బ్యాచ్. సో మల్టీ డిసిప్లినరీ కోర్సులో మనకి 50 మార్క్స్ పేపర్ ఉంటుంది అనమాట. చాలా మంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా చెప్పండి సార్ అని చెప్పేసి. సో ఈ వీడియోలో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట. టోటల్ గా మనకి 3 యూనిట్స్ అయితే ఉంటాయి అనమాట ఈ పేపర్ లో, అందరికీ తెలిసిందే. సో యూనిట్ వైజ్ గా అయితే యూనిట్ 1 నేమ్ వచ్చేసి డైవర్సిటీ ఆఫ్ లైఫ్, అలాగే యూనిట్ 2 వచ్చేసి బయోమాలిక్యూల్స్ అండ్ మెటాబాలిజం, అలాగే యూనిట్ 3 వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజీ. సో 3 యూనిట్స్ అనేవి వీటిలో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఇవన్నీ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. టోటల్గా మనకి యూనిట్ 1లో వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 7 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో ఎవరైతే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వలేదో డెఫినెట్గా అయితే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. వీటిలోంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో టోటల్ 7 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మనకి టోటల్ గా 8 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. వీటిలోంచి ఎనీ 5 క్వశ్చన్స్ అనేవి మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకే కదా. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం డెఫినెట్ గా అన్ని అయితే ప్రిపేర్ అవ్వాలి. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ మాత్రం ఎనీ 5 క్వశ్చన్స్ అనేవి మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 బయోమాలిక్యూల్స్ అండ్ మెటబాలిజం. సో వీటిలో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 8 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటిలో అన్ని ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, వీటిని ఏది మీరు స్కిప్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే లేదనమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కానివ్వండి, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కానివ్వండి, అన్ని అయితే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. సో వీటిలో మనకి ఏది ఇస్తారో కూడా చెప్పలేము. సో అంత ఇంపార్టెంట్ అనమాట. సో డెఫినెట్ గా మీరు యూనిట్ 2 మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతిదీ మీరు ప్రిపేర్ అయితే అవ్వాలన్నమాట. ప్రతి క్వశ్చన్ ఆన్సర్స్ అనేవి మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజీ. ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి టోటల్ 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 5 క్వశ్చన్స్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో కూడా మనకి టోటల్ గా 5 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్స్ కూడా మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఈ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయాలజికల్ సైన్సెస్ పీడిఎఫ్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పీడిఎఫ్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా టెలిగ్రామ్ ఐడి అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ కాంటాక్ట్ చేసి ఈ పీడిఎఫ్ అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్ పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.